వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోని ఏపీ టెట్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్స్ అనేది రిలీజ్ చేశారు. ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఒకసారి చెక్ చేద్దాం ఏ విధంగా చేయాలి అంటే ఫుల్ ప్రాసెస్ని. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నా, ఒకసారి చెక్ చేయొచ్చు. అది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి ఏంటనేది అయితే ఫుల్లీ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా కిందకి వెళ్ళినట్లుగా అయితే మీకు ఇక్కడ మాక్ టెస్ట్స్ అని చెప్పేసి తెచ్చింది కదా. మాక్ టెస్ట్ క్లిక్ చేసినట్లుగా అయితే మీకు దానికి సంబంధించినటువంటి పేపర్స్ అనేవి అయితే ఈ విధంగా ఓపెన్ అవుతాయి. మీకు దేనికి సంబంధించింది కావాలని చెప్పేసి అయితే చూసుకోండి. చూసుకున్న పక్కన క్లిక్ హియర్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా. ఈ క్లిక్ హియర్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసినట్లుగా అయితే క్లిక్ హియర్ నొక్కినట్లుగా అయితే మీకు ఆ పేజ్ అనేది అయితే ఈ విధంగా అసలు అఫీషియల్ వెబ్సైట్లో ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది అనమాట. మనకి మీరు ఎగ్జామ్ ఫస్ట్ టైం రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లుగా అయితే మీకు ఇలానే సేమ్ పేపర్ అనేది కూడా ఉంటుందని అంటే జస్ట్ మీకు ఒక అవగాహన కోసం మాత్రమే మోక్ టెస్ట్స్ అనేవి ఇస్తారు. ఏ విధంగా వస్తాయి ఏంటని చెప్పి మీకు సిస్టమ్ నెంబర్ ఉంటుంది, సిస్టమ్ నేమ్, అలానే ఇక్కడ మీ జాన్ స్మిత్ అని చెప్పి ఉంది కదా, అక్కడ మీ నేమ్ అనేది ఉంటుంది, క్యాండిడేట్ నేమ్, అలానే క్యాండిడేట్ ఫోటో ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఉండి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది తీస్తారు. లేదంటే అక్కడ మనకి ఆ హాల్ టికెట్ నెంబర్ సేమ్ యాస్టీస్ కింద పాస్వర్డ్లో ఎంటర్ చేయమని చెప్తారు. ఇవన్నీ కూడా మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ అయ్యే ఉంటుంది. దాన్ని సేమ్ మనం కాపీ పేస్ట్ చేయడం, లేదంటే అక్కడ చెప్తాను మనకి ఇంటిమేట్ చేస్తారు. దాన్ని బట్టి అయిన తర్వాత సైన్ ఇన్ అని చెప్పేసి నొక్కినట్టుగా అయితే మనకి సైన్ ఇన్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. సైన్ ఇన్ చేసినట్టుగా అయితే మీకు డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఈ విధంగా మీరు ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి అయితే నెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా, నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ సింబల్స్ బట్టి మీరు ఒకవేళ క్వశ్చన్ చూడకపోయినట్లుగా అయితే పూర్తిగా ఇలా వైట్ కలర్లో ఉంటుంది. ఇలా సంథింగ్ రెడ్ కలర్లో చూసుకున్నట్లుగా అయితే ఇక్కడ మనం ఓపెన్ చేసేటప్పటికి ఆన్సర్ అనేది పెట్టలేదని చెప్పి అనమాట. గ్రీన్ కలర్ వచ్చిందంటే మాత్రమే మీరు ఆన్సర్ అనేది పెట్టినట్లుగా. అది రైట్ ఆ రాంగ్ అనేది అయితే మనకు తెలియదు. మీకు తెలిసినంత వరకు ఇందులో నెగిటివ్ మార్క్ ఉండదు కాబట్టి ఇంచుమించు ఆన్సర్స్ అనేవి అయితే అన్నీ కూడా అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎవరు కూడా క్వశ్చన్ని వదిలివేయద్దు. రివ్యూకి వదిలేసినా సరే మీకు దానికి మార్క్ అనేది అయితే ఇవ్వడం జరగదు. కాబట్టి మీరు రివ్యూలోనైతే ఉంచొద్దు. మార్క్ అనేది అయితే రావడం కష్టం కాబట్టి మీరు ఆన్సర్ అనేది రివ్యూ చేయకుండా జస్ట్ మీరు గ్రీన్ కలర్లో ఉండేటట్లుగా అయితే చూసుకోండి. గ్రీన్ కలర్ చూసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇంకా నోటిఫికేషన్ అంటే జస్ట్ మనకి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇవి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు చదవాలంటే చదువుకోవచ్చు, లేదంటే ఇవన్నీ మీరు నెక్స్ట్ చేసి మీకు తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ అగ్రీ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ అగ్రీ అని చేసేసి మాక్ టెస్ట్ని మేము రాయడానికి రెడీ ఉన్నాము అని చెప్పి ఇక్కడ ఎలా అయితే వస్తుంది అక్కడ మెయిన్ ఎగ్జామ్లో కూడా మీకు అలానే వస్తుంది. ఐఎమ్ రెడీ టు బిగిన్ అని చెప్పేసి ఉంది కదా, ఐఎమ్ రెడీ టు బిగిన్ చెప్పిస్తే మీకు ఇలాగా మాక్ టెస్ట్ అనేది అయితే నెక్స్ట్ పేజ్ అనేది ఇలా డిస్ప్లే అయితే అవుతుంది. దానికి సంబంధించినటువంటి చూసుకున్నట్టుగా అయితే మీరు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయింది కదా, ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే చైల్డ్హుడ్ డెవలప్మెంట్కి సంబంధించి సైకాలజీకి సంబంధించి ఇక్కడ కర్సర్ చూసుకోవచ్చు. చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఆ పెడగాగి, అలాంటి తెలుగు 1, ఇంగ్లీషు, దీనికి సంబంధించినటువంటి పేపర్స్ ఏవైతే ఉంటాయో కంటెంట్కి సంబంధించి కానీ, అలానే మెథడాలజీకి సంబంధించినటువంటివి ఈవీఎస్ కానీ సైన్స్ అంటే ఈవీఎస్కి, అలానే మెథడాలజీ వాటికి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అనేది అయితే అవుతుంది. మీరు ఏదైతే ఆప్షన్ అనుకుంటున్నారో ఆప్షన్ పెట్టేసి మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అని చేసుకున్నట్లుగా అయితే మీకు ఇక్కడ పైన 1 అనేది గ్రీన్ కలర్ వచ్చిందంటే మనం ఆప్షన్ అనేది చూస్ చేసుకుని పర్ఫెక్ట్గా ఓకే చేసామని అర్థం అనమాట. ఒక మనం 2 అనేది పెట్టలేదు, సేవ్ అండ్ నెక్స్ట్ చేసాము అయినప్పటికీ 2 అనేది రెడ్లో ఉంది చూసారా. మళ్ళీ 2కి వెళ్ళాలంటే 2 మీద క్లిక్ చేసి మీరు 2 సెకండ్ ఆప్షన్ ఏదో ఉందో ఆ ఆప్షన్ని చూస్ చేసుకొని మీకు ఆన్సర్ ఓకే ఆన్సర్ ఏదనుకుంటున్నారో ఆన్సర్ని చూస్ చేసుకొని నేను 2 అని పెట్టాను. సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే మీకు అక్కడ గ్రీన్ అనేది వచ్చిందంటేనే మనం ఆన్సర్ అనేది కరెక్ట్ చేసినట్లు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది చూస్ చేసుకోండి. అది చూస్ చేసుకొని మీకు దానికి సంబంధించినటువంటి చాయిస్ అయితే కరెక్ట్గా పెట్టుకోండి. ఎటువంటి మిస్టేక్స్ అనేవి అయితే చేయదు. ఎర్రర్స్ అనేవి చేశారని మాత్రం మరి ఆ క్వశ్చన్ అనేది రాంగ్ అవుతుంది, మార్క్స్ అనేవి రావు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మోక్ టెస్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. కొంతమంది కొత్తగా రాసిన వాళ్ళకి కొంచెం భయంగా అయితే ఉంటుంది కాబట్టి దీని గురించి వీడియోని అయితే అప్లోడ్ చేశాము. మోక్ టెస్ట్కి సంబంధించి అంతవరకు ప్రిపేర్ అయితే అంత ఈజీగా మనకి ఎగ్జామినేషన్ అనేది కూడా కొంచెం డిఫికల్ట్ నుంచి ఈజీ అనేది అయితే అవుతుంది. జస్ట్ ప్రిపరేషన్ కోసం అయితే మీరు ఇది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మోక్ టెస్ట్స్ అనేవి కూడా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని నా నోటిఫికేషన్స్ అనేవి మీకు ముందుగా ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం ద్వారా నాకు కొంచెం బూస్టింగ్ అనేది అయితే ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.